హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిటాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆర్సిఎం అని చెప్పేసి ఇది L1 ప్రాజెక్టు. L1 L2కి డిఫరెన్స్ తెలుసు కదా అందరికీ. సో L1 అయితే కంపల్సరీగా వాళ్ళ టోకెన్ లాంచ్ చేయాలి. లాంచ్ చేసినప్పుడు కంపల్సరీగా ఎయిర్ డ్రాప్ ఇస్తారు. L2 అంటే మనకి జస్ట్ లైక్ జేకే సింకేరా అటువంటివి. వాళ్ళు టెస్ట్ నెట్ ఉంటాయి, తర్వాత మెయిన్ నెట్ ఉంటాయి. మెయిన్ నెట్లో అమౌంట్స్ పెట్టి చేయాల, తర్వాత వాళ్ళు ఎయిర్ డ్రాప్ ఇస్తారా లేదా కూడా తెలియదు. జస్ట్ ఆ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో L2 అంటే ఎథీరియంకి సబ్సిడియర్గా ఉండే, అంటే ఆల్టర్నేటివ్గా ఉండే నెట్వర్క్స్ అన్నమాట. సో ఇదైతే L1 ప్రాజెక్టు. సో దీంట్లో కంపల్సరీగా టోకెన్ లాంచ్ చేయాలి కాబట్టి లాంచ్ చేసినప్పుడు కంపల్సరీగా ఎయిర్ డ్రాప్ ఇస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటే L1కి L2కి డిఫరెన్స్. సో ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి చేసుకోండి. 14 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఇది కాకుండా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. న్యూ యూజర్స్ జాయిన్ అయినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ఫస్ట్ నుంచి చెప్పాలంటే కష్టం కాబట్టి నేను ఈ నెక్స్ట్ మంత్లో కంపల్సరీగా ఫండమెంటల్స్, క్రిప్టో కరెన్సీ ఫండమెంటల్స్, అసలుకి వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గెలాక్సీ అకౌంట్స్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఈ గ్రావిటీకి సంబంధించిన ఫీజు ఏంటి, వీటికి సంబంధించింది ఇండివిజువల్గా నేను వీడియోస్ చేస్తాను. సో ఈ మంత్ అంటే ఇప్పుడు కొంచెం ఎయిర్ డ్రాప్స్ మనం బిజీ ఉన్నాం కాబట్టి ఇది అయిపోగా ఫ్రీ ఉన్నప్పుడు ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్గా వీడియోస్ పెట్టేసి ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టేస్తాం. సో ప్రజెంట్ ఈ ఎయిర్ డ్రాప్కి అయితే అవుతాము 14 మిలియన్ ఫండింగ్. సో దీనికైతే ఇక్కడ ఏంటంటే నేను గెలాక్సీ టాస్క్లు చూపిస్తున్నానని ఏం ఆలోచించబాకండి. సో ఇక్కడ ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ చేసేసుకోండి. సోషల్ మీడియా టాస్క్లు ఏం లేదు, ఇక్కడ ఫాలో చేయడము, ఇక్కడ ఫాలో చేస్తే మీకు ఈ స్పేస్ యూజరు తెలిసిపోతుంది. సో డిస్కార్డ్ నేను లింక్ ఇస్తాను, డిస్కార్డ్లో రోల్ క్లెయిమ్ చేసేసుకోండి. సో ఇది 3-4 స్టెప్స్ ఉన్నాయి డిస్కార్డ్, అది కూడా నేను చెప్తాను. సో అది చేసేసుకున్న తర్వాత ఇది ఒకటి క్లిక్ చేయండి, క్లిక్ చేసేసి రిఫ్రెష్ చేయండి, అయిపోతుంది. ఇక్కడ గ్రావిటీ కాయిన్స్ ఉన్నాయి. గ్రావిటీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, గెలాక్సీ గ్రావిటీ ఎలా చేసుకోవాలో అని చెప్పేసి. దాని తర్వాత అప్డేట్ కూడా ఇచ్చాను, BNB నెట్వర్క్ నుంచి గ్రావిటీ ఎలా చేసుకోవాలని. అవన్నీ చూడండి, దొరుకుతాయి మన టెలిగ్రామ్ అకౌంట్. సో మనకైతే సోలానా బేస్డ్ ప్రాజెక్టు ఆర్సిఎం అనేది. సో మనకి ఇక్కడ మనం అడ్రస్ పేస్ట్ చేసేసుకొని మనకైతే ఫస్ట్ టెస్ట్ డెవలపర్ నెట్ మీద మనకి ఫండ్స్ అయితే కావాలా. సో ఆల్రెడీ నేను ఇది 2-3 టైమ్స్ ఇచ్చాను సోలానా బేస్డ్ ప్రాజెక్టులు ఫస్ట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని. ఏం లేదు, ఇక్కడ డెవలపర్ నెట్ అని ఉంటుంది, నేను అడ్రస్ ఈ లింక్ ఇస్తాను. ఇక్కడ మీ ప్యాంటమ్ వ్యాలెట్ సోలానా అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ అమౌంట్ వచ్చి 10 ఇవ్వండి, కన్ఫర్మ్ ఎయిర్ డ్రాప్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్ నెట్వర్క్ మీద ఏదే వస్తాయి ఫండ్స్, టెస్ట్ నెట్ ఫండ్స్. సో ఈ గెలాక్సీ గురించి కూడా చెప్పాను కదా. ఈ గెలాక్సీ ఏంటంటే ఇక్కడ 3 టాస్క్లు ఏమున్నాయి. సో ఇది డిస్కార్డ్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇదైతే ఇక్కడ ఫాలో చేస్తే మీకు అయిపోతుంది. ఇక్కడ ఫాలో చేస్తే ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇది కూడా అయిపోతుంది. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకని ఈ డిస్కార్డ్ యాక్టివిటీని చెప్పాలనుకుంటున్నా. సో మామూలుగా మనం ఏం చేస్తామంటే డిస్కార్డ్ అకౌంట్ జస్ట్ రాగానే ఇక్కడ ఏదో ఒక వెరిఫై ఆప్షన్ ఉంటుంది. వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతాం. కాకపోతే దీంట్లో ఒక డిస్కార్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు రాగానే ఇవేమి ఉండవు, జస్ట్ ఇక్కడ మీకు లెటర్స్ చూపిస్తుంటాయి, ఒక 3-4 లెటర్స్. మీరు ఫస్ట్ లెటర్ మీద క్లిక్ చేయండి, ఆ తర్వాత దాని మీద వచ్చిన సింబల్ని క్లిక్ చేయండి, తర్వాత సెకండ్ లెటర్ని క్లిక్ చేయండి, తర్వాత దాని మీద వచ్చిన సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది రూల్స్ అనే దాని మీద క్లిక్ చేశాను అనుకో, ఇలాగ మీకు సింబల్ చూపిస్తుంది. అంటే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, అక్కడ మీకు లెటర్ చూపిస్తుంది, ఈ ప్లేస్లో G అనో H అనో F అనో ఇలా చూపిస్తుంది. ఫస్ట్ ఆ లెటర్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఈ సింబల్ మీద క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ లెటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 అకౌంట్స్ మీద క్లిక్ చేయగానే
మీకు రోల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అక్కడ మనకి గెలాక్సీ టాస్క్లో రోల్ ఉంది కదా, ఇక్కడ మీకు చూడవచ్చు ఛానల్స్ అండ్ రోల్స్. నేను ఆల్రెడీ ఇదిగోండి ఈ రోల్ అనేది మనకి ఇస్తారు. సో ఈ రోల్ రావడానికి అని చెప్పి మనం చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మిగతా డిస్కార్డ్లో మనం ఏంటంటే డైరెక్ట్ వెరిఫై ఉంటుంది, వెరిఫై మీద క్లిక్ చేసేస్తాము. దీంట్లో అలా లేదనమాట. అందుకనే నేను డిస్కార్డ్ దీనికి సపరేట్గా చూపిద్దామని చేశాను. ఇక్కడ మీకు లెటర్స్ ఒక 4 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ మీద క్లిక్ చేయండి, తర్వాత సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగా 3-4 స్టెప్ అయ్యంగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇవన్నీ మొత్తం ఆప్షన్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ అయితే ఈ 4 ఆప్షన్సే ఓపెన్ అవుతాయి మీకు. ఇవేమి ఈ తర్వాత నాకు అన్ని రోల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసాయి అనమాట. సో ఈ విధంగా నేను లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. తర్వాత టెస్ట్ నెట్ గురించి చెప్తాను. నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళకుండా వ్యూస్ ఏమో చాలా ఉన్నాయి, లైక్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. మీరు అంత ఎక్కువ లైక్ చేస్తే మీ మన వీడియో అంతా రీచ్ అవుతుంది. కంపల్సరీగా లైక్ చేయండి. సో మీరు ఇక్కడ ఫస్ట్ మీకు ఇది కూడా నేను చూపిస్తున్నాను, మనం టెస్ట్ నెట్ ఎలా చేసుకోవాలని. ఇక్కడ మీ ప్యాంటమ్ వ్యాలెట్ ఉంటుంది కదా, ప్యాంటంలోనే చేయాలి ఇది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఇలాగ ఆఫ్ ఉంటుంది, టెస్ట్ నెట్ మోడ్. దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సోలానా డెవలపర్ నెట్ అని చూపిస్తుంది. కింద అయితే మనకు అవసరం లేదు. సోలానా డెవలపర్ నెట్ అని చెప్పి ఇలా చూపించగానే ఇక్కడ ఇది ఆన్ చేసుకోండి, ఇది చూపిస్తుంది. తర్వాత బ్యాక్ రండి, సెట్టింగ్స్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యువర్ కరెంట్లీ ఆన్ టెస్ట్ నెట్ మోడ్ అని ఇలా చూపించాలి. చూపించి ఈ ప్రాసెస్ ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ నేను అడ్రస్ ఇస్తాను. సో మొబైల్ డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజర్స్కి ఏం ప్రాబ్లం లేదు. మొబైల్ యూజర్స్ అయితే ఇదిగో ఈ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ బారు, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను అడ్రస్ ఇస్తాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. ఇక్కడ 2 టాస్కులు ఉన్నాయి. ఇక్కడే మీరు డైలీ ఈ 2 టాస్కులు చేసేసుకోండి. సో మీ వ్యాలెట్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఈ అడ్రస్లో వ్యాలెట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా యూఎస్టీసీ ఫ్రీగా వీళ్ళు ఇస్తారు. ఇక్కడ క్లెయిమ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ యూఎస్టీసీ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బై సెల్ 2 ఉన్నాయి. మనం టెస్ట్ నెట్ మీద ఇక్కడ బై చేయాలన్నమాట. బై అంటే మీరు సోల్ని పర్చేయాలి. ఈ యూఎస్టీసీ ఉంది కదా ఫ్రీగా ఇచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1000 ఇస్తా. ఇక్కడ బై సోల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనం ఇది ఫ్రీగానే వాళ్ళే ఇస్తారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనం ఇది 1000 ఇచ్చాను నేను సోల్ పర్చేసింగ్ అని చెప్పేసి. సో ఈ విధంగా చూపిస్తుంది మీకు గ్యాస్ ఫీజు. ఈ విధంగా అంతా టెస్ట్ నెట్ నేను కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసేస్తే మీకు బై చేసేస్తారు అనమాట. డైలీ 1 టైం చేసుకోండి. తర్వాత సెల్ ఉంది కదా, సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు 2000 సోల్ చూపిస్తుంది కదా, నేను ఒక 10 సోల్ని సేల్ చేస్తా. సేల్ సోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ అడుగుతుంది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి. సో డైలీ ఈ 2 టాస్క్లు ఏమున్నాయి ప్రజెంట్. సో సోలానా ఆ గెలాక్సీ టాస్క్లు ఆల్రెడీ చెప్పాను కదా, గెలాక్సీ టాస్క్లు చేసుకోండి. సో అడ్రస్ మీకు ఈ టాస్క్లు ఇక్కడ మీరు రిసీవ్ అడ్రస్ ఉంది కదా, మెయిన్ నెట్కైనా డెవలపర్ నెట్కైనా ఒకటే అడ్రస్. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి, ఫసట్ తీసుకోండి, సోలానా ఫసట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు చూడండి బ్యాలెన్స్ 10 చూపిస్తుంది. ఇది ఎప్పుడో తీసాను. సో ఈ మధ్య నేనేం టెస్ట్ నెట్లకి అదే సరిపోతుంటుంది. మీరు ఒకసారి ఒక 10 సోళ్ళు టెస్ట్ నెట్ మీద తీస్తే మీకు ఆటోమేటిక్గా ఎన్ని టెస్ట్ నెట్వర్క్ల మీద అయినా మీరు చేసేసుకోవచ్చు. అంటే సోలానా బేస్డ్ ఏదైనా ప్రాజెక్టులు వచ్చినాయి అన్నిటి మీద. ఇప్పుడు నేను ఈ సోలానా డెవలపర్ మీద 10 సోల్ తీసాను కదా, 3, 3, 4 8 డ్రాప్స్ టెస్ట్ నెట్వర్క్స్ 8 డ్రాప్స్ చేస్తున్నాను అనమాట. సో ఆ విధంగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను. అది ఓన్లీ సోలానా ఫసట్ తీసుకోవడము, తర్వాత ఇక్కడ నేను చూపించిన ఫ్యాంటమ్ వ్యాలెట్లో ఇలా డెవలపర్ నెట్ని యాక్టివేట్ చేయడము, తర్వాత ఈ సెర్చ్ బార్లోకి పోయేసి బై సెల్ ఎవ్రీడే చేస్తూ ఉండండి. 2 ట్రాన్సాక్షనే కదా చేసుకుంటా ఉండండి. సో ఈ మధ్య వచ్చిన ఎయిర్ డ్రాపుల గురించి కూడా చెప్తాను. మనకే కాదు అందరికీ, అంతమంది పార్టిసిపేషన్ చేసినారు, అందరికీ పెద్ద అమౌంట్లు రావట్లేదు, తక్కువ అమౌంట్లు వస్తున్నాయి. సో ఒక ప్రాజెక్టు రాలేదని 2వ ప్రాజెక్టు కూడా మంచిగా రావచ్చు.
ఒకటి ఇవ్వలేదని మీరు ఈ టెస్ట్ నెట్లు చేయడం ఆఫ్ చేయబాకండి, చేసుకుంటా ఉండండి. ఎడ్జన్ 30 కానీ 31 కానీ రావచ్చు టీజీ. తర్వాత ఫస్ట్ జూన్లో కూడా కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి, జూలైలో ఉన్నాయి, ఆగస్టులో ఉన్నాయి. ఇది ఇప్పుడు మార్కెట్ బాగుంది కాబట్టి అన్ని ఎయిర్ డ్రాపులు లాంచ్ చేయడానికి చూస్తున్నారు. నేను స్టార్ టవర్ గురించి ఇచ్చాను, ప్లస్ ఆర్చి చైన్, అది ఆర్చ్ చైన్ వ్యాలెట్ ఉంది కదా, అది కూడా చెప్పాను. తర్వాత కొన్ని అప్డేట్స్ నాకు వీలున్న కాడికి నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. అన్నీ చేస్తూ ఉండండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని టెస్ట్ నెట్లు ఇన్ని టాస్క్లు ఎలా చేయాలని చెప్పి. నేను సింపుల్ టెక్నిక్ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ అకౌంట్లో ఇచ్చాను. జస్ట్ సింపుల్గా ఏదైనా టెస్ట్ నెట్లో మొనాడ్ కావచ్చు, సహారా కావచ్చు, ఏ నెట్వర్క్ అయినా కానీ, సోమ్నియా కావచ్చు, ప్రతి దాంట్లో 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. L1 ప్రాజెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి ఫండింగ్ ఉన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో L1 అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోమ్నియా ఉంది, అది L1 ప్రాజెక్టు. మొనాడ్ కానీ అటువంటి కానీ వాటి మీద చేసుకుంటూ ఉండండి. మంచి ఎయిర్ డ్రాపులు రావచ్చు అనమాట. అప్డేట్స్ ఇచ్చినప్పుడల్లా టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి. అప్డేట్ ఇచ్చినప్పుడల్లా అప్డేట్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మీరు మర్చిపోవచ్చు, అవన్నీ జరగచ్చు. కాబట్టి అప్డేట్ రాగానే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇంకొకటి, ఇన్కమ్ బై చాట్ గ్రూప్లో నేను ఆల్రెడీ చెప్పాను, స్కామర్స్ పోస్టులు చేస్తున్నారని. వాటితో ఏమి ఇంటరాక్ట్ కావద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే డైరెక్ట్గా అడ్మిన్ అడగండి. అంతేగాని మీకు మీరుగా కన్వర్జేషన్ చాలా చేస్తున్నారు ఇన్కమ్ బై చాట్ గ్రూప్లో. అటువంటి చెప్తున్నా, మీరు ఫాలో చేయండి, నన్ను ఫాలో చేయండి, నాట్ ఎటర్ను ఫాలో చేయండి, ఇటువంటి అన్ని పోస్టులు చేస్తున్నారు. ఇది 1 or 2 times కాబట్టి నేనేమి బ్యాన్ చేయట్లేదు మీ అకౌంట్స్ని. ఇంకోసారి అటువంటి పోస్టులు కానీ చాట్ గ్రూప్లో ఉంటే మాత్రం కంపల్సరీగా బ్యాన్ చేసేస్తాను అకౌంట్స్. మీకు అది చాట్ గ్రూప్ అనేది పెట్టింది మెయిన్ పర్పస్ ఏంటంటే, మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాతోటి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికైనా అది పెట్టాను, కానీ మిమ్మల్ని మీరు కాంటాక్ట్లు చేసుకోమని కాదు. ఒకవేళ మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీ పక్కన ఉన్న నా పర్సన్కి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. మీరు పోయి అతను డౌట్ అడిగితే అతను మిమ్మల్ని అడిగి మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత స్కామ్ అయిపోయిందని ఇవన్నీ చేసుకోబాకండి. మీకు ఏదైనా పర్సనల్గా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, అక్కడ మీరు పోస్ట్ చేయండి, అంతే చాలు. తర్వాత నా అవైలబిలిటీ టైంని బట్టి మీకు నేను రిప్లై ఇస్తాను. మీరు కాంటాక్ట్లు చేసేసుకొని తర్వాత అమౌంట్లు పోయినాయి, స్కామ్ అయినాయి, అటువంటివి నాకు చెప్పకండి. మీరు అటువంటి పోస్టులు చూసానంటే నేను మాత్రం ఫర్దర్గా అన్ని అకౌంట్స్ బ్యాన్ చేసేస్తా. మీకు మీరుగా కాంటాక్ట్ చేసుకుంటే దానివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ లేదు. అటువంటి చాటింగ్లు చేసుకోవడం వల్ల మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ పక్క పర్సన్కి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని కన్సిడరేషన్ చేయబాకండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అండ్ అక్కడే లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.